అందరికీ నమస్కారం. సకల శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మొన్న కడప జిల్లా పర్యటనకెళ్లారు. ఆయన కడప జిల్లా పర్యటనకెళ్ళిన సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో కడపకి, రాయలసీమకి ఏం పరిశ్రమలు తీసుకొచ్చారో, అలా కాకుండా ఎప్పటిలాగానే వైఎస్ జగన్ గారి మీద పర్సనల్ విమర్శలు చేయడం జరిగింది. గొడ్డల పార్టీ అని, జగన్ క్యాన్సర్ గడ్డని ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయడం జరిగింది. జగన్ అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించినప్పటికీ, ఆయన హయాంలో రాయలసీమకి గానీ, కడపకి, పులివెందులకి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. మీలాగా మీ మీ నాన్న ముఖ్యమంత్రిగా ఎప్పటినుంచో 3 సార్లు ముఖ్యమంత్రి, ఎప్పటినుంచో కుప్పంకి ఎమ్మెల్యే. మీరు చేసిన అభివృద్ధి అనేది ఏమీ లేదు. ఇప్పటికైనా మీరు ఈ కడప జిల్లా పర్యటనలో వైఎస్ జగన్ గారిని గానీ, వైఎస్ఆర్ గారు గానీ, పులివెందులలో అదేవిధంగా కడప జిల్లాలో ఎలాంటి అభివృద్ధి చేశారో చూసుంటారు. ఇప్పటికైనా మీరు వాళ్ళని చూసి నేర్చుకొని అట్‌లీస్ట్ మీ సొంత నియోజకవర్గమైన కుప్పం, మంగళగిరిని ఆ విధంగా అభివృద్ధి చేయడానికి ట్రై చేయండి. అంతేగాని లేనిపోని విమర్శలు చేయడం గానీ, పర్సనల్‌గా జగన్ గారి మీద, భారతి గారి మీద విమర్శలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా నారా లోకేష్ గారు పర్సనల్ విమర్శలు చేయకుండా రాజకీయంగా మీరు ఏమి అభివృద్ధి చేస్తున్నారో, ఈ 2 సంవత్సరాల్లో ఏమి డెవలప్ చేశారో ప్రజలకు చెప్పండి. థ్యాంక్ యూ.